హలో, వెల్కమ్ టు ఎన్కేటీవీ ఎంటర్టైన్మెంట్. నేను కొన్ని రోజులుగా హలో అమెరికా అనే సిరీస్ కింద అమెరికా పుట్టుపూర్వోత్తరాలు ఏ విధంగా ఏర్పాటైంది, నేటివ్ అమెరికన్స్ అంతకుముందు ఏ విధంగా ఉండేవారు, వారు ఏ విధంగా తరలించబడ్డారు అనేక విషయాలను, ఆసక్తికరమైనటువంటి విషయాల్ని మీ ముందు ఉంచాను. ఇది అమెరికా అనగానే చాలామంది మామూలు అక్కడికి వెళ్ళి అక్కడ చూసిన దృశ్యాలని వీటిని అక్కడ యొక్క ఫుడ్ హ్యాబిట్స్, ఇళ్ళు ఏ విధంగా ఉన్నాయి, పారిశుద్ధ్యం ఏ విధంగా ఉంది అనేది రకరకాలుగా మీకు వీడియోలు పెడుతుంటారు. ఓకే, అవి ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఇక్కడ ఇండియన్స్కి చూడటానికి. అయితే బేసికల్గా నేను జర్నలిస్ట్ని కనుక ఇప్పుడు అసలు వాట్ ఈజ్ అమెరికా అనేది అక్కడి నుంచి తీసుకున్నాను పాయింట్. అమెరికా ఏ విధంగా ఏర్పాటైంది, అమెరికా భూములను ఏ విధంగా కొనుగోలు చేసింది. నేను లాస్ట్ ఎపిసోడ్స్లో కొన్ని ఆసక్తికర విషయాల్లో కూడా మీకు వివరించడం జరిగింది. ఈ నేటివ్ అమెరికన్స్ సిరీస్లో ఇది లాస్ట్ ఎపిసోడ్. తర్వాత రాబోయే ఎపిసోడ్స్లో అమెరికాలో రాండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది, చట్టం ఏ విధంగా పనిచేస్తుంది, చట్టాన్ని అతిక్రమించిన వారికి ఏ విధమైన శిక్షలు పడతాయి, అక్కడ రాజ్యాంగం ఏంటి ఇత్యాది అంశాలన్నింటినీ, ఆసక్తికరమైన అంశాలన్నింటినీ మీకు వరుసగా వివరిస్తూ మళ్ళీ అక్కడ కొన్ని అద్భుతమైన దృశ్యాలను చిత్రీకరించాను, ఇంక్లూడింగ్ నయాగరా. అవి కూడా మధ్య మధ్యలో మీకు పెడుతుంటాను. ఈరోజు ఎపిసోడ్లో నా పర్యటన ఫస్ట్ నార్త్ కెరోలినా షార్లెట్లో స్టార్ట్ అయింది. అయితే ఫస్ట్ స్టార్ట్ విత్ ఎన్సీలో షార్లెట్లో నేను షూట్ చేశాను. మావాడు ఏంటంటే అక్కడ ఈరోజు నిన్ను ఒక ఆసక్తికరమైనటువంటి ప్రదేశానికి నేను తీసుకెళ్తాను అని చెప్పాడు. సరే ఓకే అన్న. ఎక్కడికైనా అది థ్రిల్లింగ్గా ఉంటుంది, అక్కడికి వెళ్ళాక సర్ప్రైజ్ అని అన్నాడు. వెళ్ళాం యాష్వెల్ వెళ్దాం అన్నాడు. యాష్వెల్ వెళ్దాం అంటే అది డౌన్ టౌన్ బాగుంటుంది, బ్యూటిఫుల్ సిటీ అది అని అన్నాడు. ఓకే, మనకేం పోయింది, కారులో కూర్చుంటాం, వాళ్ళు ఏది ఇంట్రెస్టింగ్గా ఉంటుందో చూపించాలని తీసుకెళ్తుంటారు. అలా యాష్వెల్ వెళ్ళాం. అక్కడ ఎన్ని వందల మైళ్ళు జర్నీ చేసినా కూడా ఆ రోడ్లు, కార్లు అలాంటి అద్భుతమైన అందమైన ప్రకృతి దృశ్యం, అలసట ఉండదు, అవి చూడటమే సరిపోతుంది. రోడ్డు ఘాట్లలో నుంచి అప్ అండ్ డౌన్స్ ఇలా మలుపులు తిరుగుతూ అద్భుతమైన ఒక దృశ్యాలు ఉంటాయి. అందుకని అలానే యాష్వెల్కి వెళ్ళాం. అక్కడ అసలు ఆ సిటీలోకి ఎంటర్ అవగానే అద్భుతంగా ఉంది, చెట్లు, కొండలు, ఒక సుందర మనోహర దృశ్యం అది. సరే, ఇక్కడ ముందు ఛాయ్ తాగుదాం అన్నాడు. ఛాయ్ ఉంటుందన్నాడా? ఉంటుంది, ఛాయ్ పానీయం ఉంది ఇక్కడ అన్నాడు. ఛాయ్ పానీయం అదేంటి ఇక్కడ కూడా ఉందా? అది ఇండియాలో మన హైదరాబాద్లో కూడా ఉంది కదా అంటే అదే చూద్దాం పదా అన్నాడు. ఆ ఛాయ్ పానీయం ఏంటి అది మీకు కూడా తర్వాత వివరిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. అక్కడ ఛాయ్ తాగడానికి గంట వెయిటింగ్. అక్కడ సమాసం ఉంది, బజ్జీ ఉంది, తాగడానికి తెల్లవాళ్ళు వైట్ పీపుల్ ఎగబడి తింటున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ బీర్ కూడా ఉంది. యాక్చువల్లీ బీర్కి ప్రఖ్యాతిగాంచిందంట, డిఫరెంట్ ఫ్లేవర్స్తో ఉంటుందంట. మనం కొంచెం టెంప్ట్ అయ్యాం. బెటాలియన్తో వెళ్ళడం వల్ల తాగలేకపోయాను, అది వేరే విషయం. సో అయితే ఇక్కడ ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, అక్కడి నుంచి ఒక పార్క్ దగ్గరికి తీసుకెళ్ళాడు. పిచ్చర్డ్ పార్క్ అంట, అది పార్క్, అది పిచ్చర్డ్ పార్క్. అక్కడ దూరం నుంచి ఒక మ్యూజిక్, డ్రమ్స్ ఇలా లయబద్ధంగా డాన్సు, ఒక సంగీత నృత్యాలలాగా వినిపిస్తుంది. అలా నగరంకి ఆ రోడ్లకి ఇరువైపులా అద్భుతమైన షాపింగ్ కాంప్లెక్స్లు, మధ్యలో షాప్ ముందు కూర్చొని సాక్సోఫోన్ ఒకతను వాయిస్తున్నాడు. అదొక మ్యూజికల్ నైట్ లాగా ఉంది.
అది యాక్చువల్లీ అనేది అదొక ట్రెడిషన్ అంట. మరి సంస్కృతి సాంప్రదాయాల్ని వాళ్ళని ఇట్లా రక్షించుకుంటూ ప్రదర్శిస్తూ ఆ ట్రెడిషన్ని మిస్ అవ్వకుండా అక్కడున్న ఆస్ట్రేలియాలో ఉన్న మ్యూజిక్ అసోసియేషన్ వాళ్ళు ఈ కండక్ట్ చేస్తుంటారండి మ్యూజిక్ ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ ఉంటుంది. అది ఏప్రిల్ నుంచి అక్టోబర్ నెల ఈ మాసాల్లోనే ఉంటుంది. తర్వాత మాన్సూన్ ఎంటర్ అవుతుంది. ఇక తర్వాత ఇది కుదరదు కనుక వాతావరణం అనుకూలించింది కనుక అక్కడితో ఆపేస్తారు. యాక్చువల్గా ఈ పార్కు 1990లో ఈ ట్రెడిషన్ ఇది స్టార్ట్ అయింది. డ్రమ్ సర్కిల్ అంటారు దాన్ని. డ్రమ్ సర్కిల్ అది అప్పుడు స్టార్ట్ అయింది. ఇది సరే అక్కడ ఫుల్ ప్యాక్డ్ ఉంది. కారు పార్క్ చేయడానికి కూడా ప్లేస్ లేదు. ఎక్కడ ప్లేస్ చేయాలని అట్లా తిరిగాము. తిరిగితే మా వాడు అన్నాడు, నీకు ఏం లేదు, నువ్వు షూట్ చేసుకోవాలనుకుంటే కారు లోపల నుంచి దూకి లోపల పార్కులోకి దూకి నువ్వు షూట్ చేసుకో. నేను ఈ లోపు ఇన్ ది మాన్యువల్ నేను పార్క్ చుట్టూతా రౌండ్స్ వేస్తుంటా అన్నాడు. ఆలోచించుకో అన్నాడు. ఏదో బాగానే ఉంది కానీ మరి కారు దూకాలని ఓకే అన్న క్షణం ఆలోచించాను. దూకేసి లోపల పార్కులోకి ఎంటర్ అయిపోయా. అక్కడ అద్భుతమైన దృశ్యం అది డ్యాన్స్. అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే అది కాకతాళీయంగా జరిగింది. అది ఆ డ్రమ్ సర్కిల్లో డ్రమ్స్, లేడీస్ డ్యాన్సు, ఆ మ్యూజిక్, రిథమ్, ఇది ఫ్రీడమ్ ఆఫ్ టంగ్స్ అంటది. వాళ్ళు స్వేచ్ఛ కోసం అట్లా సంగీతాన్ని వాళ్ళ స్వేచ్ఛను ప్రకటించుకోవడానికి అలా ఉంటుంది. అందులో ఆఫ్రికన్స్ ఉంటారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేను గత 3-4 ఈ సిరీస్లో మీకు నేను పరిశోధించిన అనంతరం ఇది యాష్విల్లే పిట్ఫోర్డ్ పార్క్లో ఉన్న వాళ్ళకి మూలాలు ఉన్నాయి. అలాగే అపాలిచైన్ హిల్ ఏరియా వాళ్ళు చెరోకీ, అక్కడ ఆదివాసీలో ప్రముఖ ఇది ఆదివాసీల గ్రూపు చెరోకీ, ఆ జాతి, ఆ తెగ, ఆ చెరోకీ ట్రెడిషన్ కూడా అందులో ఉంటుందంట డాన్సు. ఇది అది చాలా ఆశ్చర్యం అనిపించింది. అరే భలే ఇది అట్లా వెళ్ళి యాక్సిడెంట్ అది చూసాము చేసి దీని వెనకాల ఇంత హిస్టరీ ఉందా, మంచి వీడియోనే నేను తీసుకున్నానే అని అనిపించింది. ఇక్కడతో ఈ నేటివ్ అమెరికన్స్ యొక్క సిరీస్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు ఈ వీడియో చూడండి, అద్భుతమైనటువంటి డాన్స్. చిన్న బిట్ అది తీయటానికే అంత సాహసం చేయాల్సి వస్తుంది, టైం కుదరలేదు, అక్కడ పార్కు ఫుల్ ప్యాక్డ్ అవ్వటం వల్ల. సో నెక్స్ట్ వీడియోలో మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుస్తాను. దిస్ ఈజ్ నీల్ కొలికపటి సైనింగ్ ఆఫ్.